హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేనైతే కొన్ని డేస్ నుంచి అయితే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నేను ఎక్కువ యాక్టివ్ లేను. సో కొంచెం బిజీ ఉండడం వల్ల అయితే వీడియోస్ చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి అయితే కొంచెం టైం తీసుకొని అయితే వీడియోస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. సో చూడండి, ఈ రోజు అయితే వీడియోలో నేను మీకు కాక్టైల్స్ గురించి చెప్తాను. సో ఇక్కడ చూడండి, నా పైన ఉన్నది ఇక్కడ వైట్ ఫేస్ కాక్టైల్ ఒకటి, అండ్ ఇక్కడ వచ్చేసి పర్ల్ కాక్టైల్ ఉంది చూడండి. సో మనం ఈ కాక్టైల్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ రెండైతే ఫుల్లీ టేమ్డ్ కాక్టైల్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు లైక్ టేమ్డ్ కాక్టైల్స్ అంటే ఏంటి, సో టేమ్డ్ బర్డ్స్ అంటే యాక్చువల్లీ ఏందని అడుగుతున్నారు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు నార్మల్గా బయట మార్కెట్లో అమ్మేస్తారు లైక్ టేమ్డ్ బర్డ్స్ అని, జస్ట్ మన చేయి మీద కూర్చోగానే అది టేమ్ బర్డ్ అవ్వదు. సో టేమ్డ్ అంటే మనం చెప్పిన కొన్ని కామెంట్స్ కూడా ఫాలో అవ్వాలన్నమాట. సో చూడండి, ఇప్పుడైతే ఎంత బ్యూటిఫుల్గా అయితే నా పక్కకైతే ఇవి ఎట్లయితే కూర్చున్నాయో. సో మనం ఈ వీడియో అయితే క్లియర్గా నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాక్టైల్స్ గురించి. సో మీకు ఇంకేమైనా క్వైరీస్ కానీ ఏమైనా ఉన్న కాక్టైల్స్ గురించి కానీ వేరే పెట్స్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, లైక్ కాక్టైల్స్ వచ్చేసి ఆస్ట్రేలియన్ స్పీసీస్ అనమాట. సో ఇదేంటంటే మనం ఈజీగా బ్రీడ్ చేసుకోవచ్చు ఇంట్లో కూడా. అండ్ మనకి ఇక్కడ కాక్టైల్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో చాలా అంటే చాలా మ్యూటేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ కలర్ వేరియేషన్స్ ఉంటాయి అనమాట. సో నేను మీకు నా పాత వీడియోస్లో మీరు చూస్తుంటే అవి కూడా డిఫరెంట్ మ్యూటేషన్స్ అయితే వీడియోస్ చేశాను, నా దగ్గర ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో. సో అది కావాలంటే నేను మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తాను. సో మెయిన్గా కాక్టైల్ ఏంటంటే చాలా ఈజీగా మనం టేమ్ చేసుకోవచ్చు. లైక్ మెయిన్గా మన హ్యాండ్ ఫీడ్ చేసి రేస్ చేస్తే చిక్స్ అవి చాలా మంచిగా మనకి టేమ్ చేసుకోవచ్చు అనమాట మనకి. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి వైట్ ఫేస్ అనమాట. సో ఫుల్లీ టేమ్ బర్డ్ ఇది. సో ఇప్పుడు నేను కొన్ని కామెంట్స్ చూపిస్తాను, దీనికి ఎట్లా చేస్తా చూడండి. స్టెప్ అప్, 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 కమ్ స్టెప్ అప్ నాన్న, స్టెప్ అప్, స్టెప్ అప్, స్టెప్ అప్. చూసారా? సో ఇట్లా మనం చెప్పిన కామెంట్స్ అన్ని ఫాలో అవ్వాలన్నమాట. సో ఇట్లా మనం ఏవైతే కామెంట్స్ నేర్పిస్తామో నేర్చుకుంటే సో వాటిని టేమ్డ్ బర్డ్స్ అంటారు. నార్మల్గా మనము మన హ్యాండ్ ఫీల్ చేసేసినాము, జస్ట్ మన చేయి మీద కూర్చుంది, అది టేమ్ బర్డ్ అవ్వదు అనమాట. జస్ట్ మన ఓన్గా మనం సెల్ఫ్ ఫీడింగ్ ఇచ్చాం కాబట్టి అవి మనం ఏం హార్మ్ చేయమన్నమాట, కర్వ్ అవ్వనమాట. సో కానీ టేమ్ బర్డ్స్ అంటే ఇది అనమాట. సో మనం చెప్పింది అవి వినాలి యాక్చువల్లీ. సో నేర్పించిన కామెంట్స్ సో మళ్ళీ చూపిస్తాను చూడండి. కమ్ ఆన్, స్టెప్ అప్, స్టెప్ అప్, కమ్ నా, స్టెప్ అప్, స్టెప్ అప్, స్టెప్ అప్. చూసారా? సో ఇది వచ్చేసి ఇంకా మీకు ఇది క్లియర్గా చూపిస్తే ఇది వచ్చేసి వైట్ ఫేస్ కాక్టైల్ అనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. సో ఇవన్నీ కొంచెం రేర్ మ్యూటేషన్స్ ఉంటాయి. సో గ్రేలో కూడా చాలా ఉంటాయి, కానీ అది నార్మల్ గ్రేస్ అనమాట. సో బట్ ఇదైతే చాలా రేర్ మ్యూటేషన్ అనమాట. మొత్తం గ్రే వచ్చేసి ఫేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వైట్ కలర్ ఉందో. అండ్ ఇక్కడ మన కాక్టైల్లో మెయిన్ దీనికి అందం అంటే దీనికి క్రౌన్ చూడండి ఎంత మంచిగా, క్రౌన్ కూడా చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు ఇంకొక కాక్టైల్ చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి పర్ల్ కాక్టైల్. సో ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఈ పర్ల్ కాక్టైల్స్ వచ్చేసి ఏంటంటే మొత్తము ఎల్లో, బ్రౌన్ అండ్ కొంచెం గ్రేష్ కలర్ అండ్ ఆరెంజ్, చీక్ దగ్గర చూడండి ఆరెంజ్ ఎంత కలర్, అండ్ టేల్ కూడా చూడండి ఎంత బాగుందో. సో దీనికి కూడా క్రౌన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది వచ్చేసి పర్ల్ కాక్టైల్ అంటారు. సో ఇవన్నీ కూడా కొంచెం రేర్ మ్యూటేషన్స్, అంటే నార్మల్గా అయితే మనకు గ్లూటినో అలాంటి అన్ని దొరుకుతాయి. సో ఇవన్నీ కొంచెం రేర్ మ్యూటేషన్స్ కాంబినేషన్స్లో వచ్చే కలర్స్ అనమాట ఇవన్నీ. సో చూడండి ఇది కూడా ఫుల్లీ టేమ్డ్. సో ఎంత మంచిగా మనం ఏం పట్టుకున్నా కూడా ఏమనట్లేదు చూసారా? సో దీనికి కూడా నేను మీకు చూపిస్తాను. కమ్ నాన్న, స్టెప్ అప్, 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 గుడ్, స్టెప్ అప్. సో మనము వీటికి ఇట్లా ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. సో ఇట్లా ట్రైనింగ్ ఇస్తే మాత్రం చాలా మంచిగా అయితే ఉంటాయి. సో ఇప్పుడు కొంతమంది అంటారు నేను షాప్ నుంచి తెచ్చుకున్న వైల్డ్ బర్డ్, సో ఇది నేను పట్టుకుంటే మాత్రం కరుస్తుందంటే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అదేమి మన హ్యాండ్ రేస్ చేసింది కాదు కాబట్టి సో అది ఆబ్వియస్గా కరుస్తాయి. సో దాన్ని టేమ్ చేసుకోవాలన్నా కొంచెం టైం పడుతుంది అండ్ చాలా మనము కష్టపడాల్సి వస్తుంది. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు హ్యాండ్ ఫీడ్ చిక్స్ తీసుకొని మీరు టేమ్ చేసుకుంటే బాగుంటాయి. సో అది కూడా మీరు టేమ్ చేసుకోవడం బెటర్, లేదంటే మంచిగా టేమ్ చేసే వాళ్ళ దగ్గర తీసుకోండి. అంతేగాని ఇప్పుడు చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు లైక్ ఇది టేమ్ బర్డ్స్ అని ఇస్తున్నారు, బట్ ఇంటికి వస్తే మాత్రం అవి ఏం టేమ్ కాదు, పిలిస్తే రావు, ఏం చేయవు అంటున్నారు. సో అట్లాంటి కొంచెం మీరు ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియో అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీకు కొంచెం అవేర్నెస్ అనమాట ఇది టేమ్ బర్డ్స్ అంటే ఏంటో. సో ఇంకోటి కాక్టైల్స్ ఏంటంటే ఇది మనము బిగినర్స్కి అయితే చాలా మంచి బర్డ్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే ఇప్పుడే కొత్తగా బర్డ్స్ని తెచ్చుకుందాం అనుకుంటారో సో వాళ్ళకైతే బెస్ట్ బర్డ్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా ఫ్రెండ్లీ ఇది అనమాట. సో చాలా యాక్టివ్ అండ్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ ఇది ఏంటంటే చాలా లో మెయింటెనెన్స్ కాస్ట్ బర్డ్స్ అనమాట. సో దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా ఏం అవసరం లేదు. ఇవి సింపుల్గా తినే ఫుడ్ అయితే కుర్రలు, సజ్జలు అండ్ కొంచెం లైట్గా సన్ఫ్లవర్ సీడ్స్, ఇవంతా సీడ్ మిక్స్. అది కాకుండా మనము ఫ్రూట్స్, స్వీట్ కార్న్, ఇంకా ఈ వెజ్జెస్ ఇవన్నీ కూడా మనం అలవాటు చేస్తే అవన్నీ కూడా అలవాటు చేసుకుంటాయి. సో చూడండి ఇది ఎంత మంచిగా అయితే నా పక్కకు కూర్చొని నా చెవు కొరుకుతుందో ఇది. సో మన చెవు ఇట్లా కొరుకుతున్నట్టు అనిపిస్తుంది, కానీ మనకేం హార్మ్ చేయవు, జస్ట్ నార్మల్గా ఇట్లా బైట్ చేస్తున్నట్టు చేస్తాయి. సో మనకేం నొప్పి కూడా ఇవే అనమాట. సో మీకు నాది పర్ల్ కాక్టైల్ అండ్ వైట్ ఫేస్ కాక్టైల్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఒక పేరు అనమాట.
సో ఇది వచ్చేసి పర్ల్ వచ్చేసి ఇది వచ్చేసి ఫీమేల్ ఇది. అండ్ చూడండి దీనికి నేను DNA కూడా చేయించాను. సో రింగ్ కూడా ఉంది చూడండి కాళ్ళకి. అండ్ ఇది వచ్చేసి వైట్ ఫేస్ వచ్చేసి ఇది మేల్. సో 2 చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా అయితే కూర్చున్నాయో. వీటితో కొంచెంసేపు ఆడుకుందాం. సో చూడండి ఇది ఎట్లా చేస్తదో. డాన్స్ 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 డాన్స్. ఈ వైట్ ఫేస్ గార్డ్ తోటి ఎవరు ఏం ఆడట్లేదు అనుకుంటున్నారా? సో వైట్ ఫేస్ గార్డ్ చూడండి వీడైతే చాలా యాక్టివ్ అనమాట. వైట్ ఫేస్ మేల్ కదా, సో చాలా యాక్టివ్ బర్డ్ ఇది. సో ఇంకోటి కాక్టైల్స్ ఏంటంటే మేల్ బర్డ్ ఎక్కువ కొంచెం సౌండ్ అంటే విజిల్స్ అలాంటి అంతా చేస్తుంది. సో మన ఫీమేల్ బర్డ్ వచ్చేసి కొంచెం సైలెంట్ గానే ఉంటారు, సైలెంట్ బర్డ్స్ ఇవి. బట్ ఇది మనము బ్రీడింగ్ చేసినా కూడా మంచిగా మనకు మంచి రిజల్ట్ వస్తుంది. సో ఎవ్రీ క్లచ్ కి ఒక 3 to 4 చిక్స్ అయితే 100% గా మనకి రిజల్ట్ బాగుంటాయి అనమాట ఈ కాక్టైల్స్వి. సో ఏంటంటే మనం మంచి ప్రాపర్ డైట్ ఇచ్చి అండ్ ప్రాపర్ కేర్ చేస్తే మాత్రం బర్డ్స్ అయితే దీనికి ఇంట్లో మనము పెంచుకుంటే దీన్ని అరౌండ్ 10 ఇయర్స్ అయితే లైఫ్ స్పాన్ ఈజీగా దీనికి మంచిగా కేర్ చేస్తే. సో నేను ఈ కాక్టైల్స్కి అయితే మనం నేమ్స్ కూడా పెట్టామన్నమాట. సో ఈ పర్ల్ కాక్టైల్ పేరు వచ్చేసి గోల్డీ. సో చూడండి దీని పేరు అయితే గోల్డీ, ఇది ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చూడండి ఈ వైట్ స్పేస్ కాక్టైల్, దీని పేరు వచ్చేసి క్యూటీ అనమాట దీని పేరు. సో క్యూటీ అండ్ గోల్డీ. అండ్ మనం దీనికి కేజ్ సైజ్ చూసుకుంటే మనకు ఒక 2 ఫీట్ కేజ్ అయితే దీనికైతే కరెక్ట్ అనమాట. సో నేను మీకు ఆ కేజ్ కూడా చూపిస్తాను ఏ సైజ్ కేజ్ కావాలో. సో కాక్టైల్స్కి చాలా పెద్ద కేజ్ అవసరం లేదు, 2 ఫీట్ కేజ్ అయితే చాలా మంచిగా దానికి ఫ్రీగా కూడా ఉంటాయి అనమాట. సో ఏంటంటే టేమ్ బర్డ్స్ ఏంటంటే మనం ఎప్పుడు కేజ్లో పెట్టాం కదా, సో అప్పుడప్పుడు తీసి ఆడుకుంటూ ఉంటాం. సో అలాంటప్పుడు మనకి ఏం ప్రాబ్లం లేదు చిన్న కేజ్ అయినా. సో మీకు కేజ్ సైజ్ కూడా చూపిస్తాను. సో ఇదే అనమాట కేజ్ సైజ్. సో ఇదైతే కాక్టైల్ బర్డ్కి అయితే చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. అండ్ సరిపోతుంది అనమాట ఇది కాక్టైల్స్కి. సో వీటిని అయితే చైనా కేజెస్ అంటారు. సో ఇది మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ ప్రైస్లో దొరికిపోతుంది అనమాట ఈ కేజెస్ అయితే. సో అంతే ఫ్రెండ్స్, లైక్ నేను ఈ వీడియోలో జస్ట్ మీకు నేను చాలా రోజులు గ్యాప్ వచ్చింది అండ్ ఇప్పుడు చేస్తున్నాను వీడియోస్. సో జస్ట్ మీకు ఒక స్టార్టింగ్ ఒక కాక్టైల్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి కొత్తగా వచ్చి చూసారైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ వీడియోస్కి లైక్ చేయండి, అప్పుడైతే చాలా మందికి షేర్ అవుతుంది. సో మీకు కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.